తిరుమల పర్వతాల మధ్య ఆలయ ఘంటారావాలు మార్మోగుతున్న కాలంలో ఆస్థాన గుళ్లలో ఒకరైన రంగయ్య భక్తి, వినయం, సేవాభావంతో ప్రసిద్ధి పొందాడు. ఆయన జీవితం సాధారణమైనదే అయినా భగవంతుని పట్ల ఉన్న నమ్మకం అసాధారణం. ప్రతిరోజు రంగయ్య తన గోవులను పాలు దోయించి ఆ పాలను శ్రీ వెంకటేశ్వర స్వామి నైవేద్యానికి సమర్పించేవాడు. ఆయనకు స్వామి పట్ల ఉన్న ప్రేమ అంతగా ఉండేది. తన కుటుంబ అవసరాలను కూడా పక్కన పెట్టి ముందుగా దేవుని సేవను ప్రాధాన్యంగా చేసేవాడు. రంగయ్య తన గోవులను స్వామి సేవకులు అని భావించి వాటిని ఎంతో శ్రద్ధగా చూసుకునేవాడు. ఒకసారి తిరుమలలో ఆహార కొరత ఏర్పడింది. భక్తులకు అన్నదానం చేయడం కష్టమైంది. అప్పుడు రంగయ్య తన వద్ద ఉన్న గోవులన్నింటినీ స్వామి సేవ కోసం సమర్పించాడు. ఆయనకు తెలిసింది, భగవంతుని సేవలో ఇచ్చినది ఎప్పుడూ తగ్గదు. నిజంగానే ఆ పాలు, ఆహారం భక్తులకు సరిపడేలా విస్తరించాయి. భక్తులు ఆశ్చర్యపడి ఇది స్వామి కృప అని భావించారు. రంగయ్య యొక్క త్యాగం, నిస్వార్థ సేవ అందరికీ ఆదర్శంగా నిలిచింది. రంగయ్య యొక్క భక్తిని చూసి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. నీ భక్తి, నీ వినయం ఎప్పటికీ నిలుస్తుంది అని స్వామి వరమిచ్చాడు. ఆ తర్వాత రంగయ్య పేరు తిరుమల గొల్లల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. గోవింద గోవింద నమో వెంకటేశాయ.